వెల్కమ్ టు రాజనీతి. ఇవాళ ఫాదర్స్ డే. చాలామంది తండ్రులతో తమకున్న అనుబంధాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. తండ్రులు తమకు ఎంత సపోర్ట్గా నిలబడ్డారు, తమ ఉన్నతికి ఎలా పాటుపడ్డారు, కుటుంబం కోసం వాళ్ళు చేసిన త్యాగాలు, పడ్డ కష్టాలు, ఇలాంటివన్నీ కూడా సోషల్ మీడియాలో పోస్టుల రూపంలో పెడుతున్నారు. ఈ సందర్భంగా రాజకీయాల్లో విజయవంతమైన తండ్రి కొడుకులు, తండ్రుల వారసత్వాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్న వాళ్ళు, తండ్రులను మించి రాణిస్తున్న నాయకులు ఎవరు ఏంటి అనేది ఒకసారి మాట్లాడుకుందాం. ముందుగా చెప్పాలంటే చంద్రబాబు గారి గురించి, లోకేష్ గురించి చెప్పాలి. 2010 వరకు కూడా నారా లోకేష్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత ఆయన క్రమంగా తెలుగుదేశం పార్టీ వ్యవహారాల్లో కీలకంగా మారారు. 2014 ఎన్నికల సందర్భంగా ఆయన తెర వెనక చాలా వర్క్ చేశారు. 2014లో తెలుగుదేశం పార్టీ గెలిచాక కొంతకాలానికి ఎమ్మెల్సీ, ఆ తర్వాత మంత్రి పదవి చేపట్టారు. దీని మీద అప్పట్లోనే విమర్శలు వచ్చినాయి. వారసుడుగా వచ్చేవాడు నేరుగా ప్రత్యక్ష రాజకీయాల్లో నుంచి రావాలి, కానీ దొడ్డిదారిన ఎమ్మెల్సీ అయ్యి ఆ తర్వాత మంత్రి పదవి చేపట్టడం ఏంటనే విమర్శలు వచ్చినాయి. ఆయన భాష మీద, ఆయన బాడీ మీద షేమింగ్ చేశారు. అప్పట్లో ఆయన తెలుగు అంత ఫ్లూయెంట్గా మాట్లాడేవాడు కాదు. మంత్రిగా ప్రూవ్ చేసుకున్నారు, మంత్రిగా సమర్థత నిరూపించుకున్నారు. కానీ ఆయన మీద జరిగిన ప్రచారం వల్ల ఈయన చంద్రబాబు నాయుడు గారి వారసుడుగా సక్సెస్ అవుతాడా లేదా అన్న అనుమానాలు ఆ రోజుల్లో ఉండేది. 19 ఎన్నికల్లో మంగళగిరిలో ఓడిపోయారు. ప్రతిపక్షంలో ఉండగా సమర్థవంతంగా వాయిస్ వినిపించారు. కౌన్సిల్ సభ్యుడిగా కౌన్సిల్లో అధికార పార్టీకి వ్యతిరేకంగా, అధికార పార్టీ విధానాల మీద పోరాడారు. ఆ తర్వాత యువగళం పాదయాత్ర ఆయనకు టర్నింగ్ పాయింట్ రాజకీయాల్లో. దొడ్డిదారిన ప్రభుత్వంలోకి వచ్చిన నాయకుడి ఇమేజ్ నుంచి ప్రజానాయకుడి ఇమేజ్ వచ్చింది. పాదయాత్రతో తానేంటో ప్రూవ్ చేసుకున్నారు. కార్యకర్తలకు ఒక నమ్మకాన్ని కలిగించారు, ప్రత్యర్థులకి భయాన్ని కలిగించారు. ఇతను బాబు లాంటివాడు కాదు అనే అభిప్రాయానికి ప్రత్యర్థులు వచ్చారు. మళ్ళీ ఓడిపోయిన మంగళగిరి నుంచే పోటీ చేశారు. అక్కడ ఘన విజయం సాధించారు. పార్టీలో, ప్రభుత్వంలో పట్టు సాధించారు. క్యాడర్ నాయకుడిగా గుర్తింపు పొందారు. చంద్రబాబు నాయుడిని మించి సక్సెస్ అవుతాడన్న ఒక నమ్మకాన్ని కలిగించారు. సెకండ్ పర్సన్ జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజశేఖర రెడ్డి వారసుడుగా రంగప్రవేశం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని క్విడ్ ప్రోకో ద్వారా వేల కోట్లు వెనకేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. విచారణలు జరిగినాయి. సిబిఐ విచారణ జరిగింది. 43,000 కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డాడని కేసులు నమోదైనవి. జగన్మోహన్ రెడ్డి బ్రాటప్పే, అంటే ఆయన రాజకీయాల్లోకి రావడానికి ముందు నుంచే అవినీతి కార్యకలాపాల్లో మునిగి తేలేరు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అవినీతి, సెటిల్మెంట్లు, రాజకీయ హత్యల ఆరోపణలు ఆ రోజుల్లో ఈయన మీద వచ్చినాయి. ఈయన బాధపడలేక రాజశేఖర రెడ్డి గారు బెంగళూరు నుంచి రావద్దని చెప్పారని రాజశేఖర రెడ్డి తర్వాత ముఖ్యమంత్రిగా పనిచేసిన రోసయ్య గారు స్వయంగా చెప్పారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జనరల్గా ఎవరైనా చనిపోతే, తండ్రి చనిపోతే ఎక్కడ చనిపోయాడో ఏంటో, అసలు మృతదేహం ఎక్కడ ఉంది ఏంటని ఎత్తుక్కుంటారు వెళ్ళి. కానీ ఈయన మాత్రం హైదరాబాద్లోనే ఉండి ముఖ్యమంత్రి పదవి కోసం ఎమ్మెల్యేల సంతకాల సేకరణ చేపట్టారు. అక్కడే తెలుస్తుంది ఈయన క్యారెక్టర్ ఏంటనేది. వైఎస్ దగ్గర ఉన్న పట్టు విడుపులు జగన్మోహన్ రెడ్డి దగ్గర లేవు. రాజకీయాల్లో పూర్తి కక్ష సాధింపు ధోరణి జగన్మోహన్ రెడ్డిది. తండ్రికి ఉన్నంత పేరైతే జగన్కి లేదు. అసలు రాజశేఖర రెడ్డితో కంపేర్ చేయడానికి కూడా, రాజశేఖర రెడ్డితో ఒకప్పుడు పనిచేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న వాళ్ళు కూడా, ఉన్న నాయకులు కూడా కంపేర్ చేయడానికి కూడా ఇష్టపడరు. వీళ్ళ తర్వాత ఆంధ్ర రాజకీయాల్లో తండ్రికి తగ్గ తనయులుగా, తండ్రిని మించిన తనయులుగా ఉన్న వాళ్ళని ప్రస్తావిస్తాను. ముందుగా తండ్రికి మించి పేరు తెచ్చుకున్న వాళ్ళ గురించి చెప్పాలి. కొంతమంది వారసులు రాజకీయాల్లో ఉన్నప్పటికీ, తండ్రి నుంచి వారసత్వం తీసుకొని రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఇప్పటికైతే తండ్రులకు వచ్చినంత పేరు రాలేదు వాళ్ళకి కొంతమందికి. కాబట్టి వాళ్ళని చివరిలో మెన్షన్ చేస్తా. ముందుగా రామ్మోహన్ నాయుడు గారి గురించి చెప్పాలి. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు. ఆయన తండ్రి ఎర్రన్నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతగా ఉండేవారు. పాలిట్ బ్యూరో మెంబర్గా పనిచేశారు. అనేక సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు, ఎంపీగా పనిచేశారు, కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశారు. ఢిల్లీలో టీడీపీ వాణి వినిపించారు. రామ్మోహన్ నాయుడు గారు కూడా ఇప్పుడు 3వ ఎంపీగా ఉన్నారు. కేంద్ర క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు. తండ్రి సహాయ మంత్రిగా పనిచేస్తే ఈయన క్యాబినెట్ మంత్రిగా పనిచేస్తున్నారు.
వివాదరహితుడు, విద్యావంతుడు, తండ్రిలాగే ప్రసంగాల్లో దిట్ట. టీడీపీ వాణి ఢిల్లీలో వినిపిస్తున్నారు. ఇక అదే జిల్లా శ్రీకాకుళం జిల్లాలో గౌతు శిరీష ఎమ్మెల్యేగా ఉన్నారు. తండ్రి తాతల వారసత్వాన్ని విజయవంతంగా నిలబెట్టారు. గౌతు శిరీష్ తాత గౌతు లచ్చన్న స్వాతంత్ర సమరయోధుడు, కాంగ్రెసేతర రాజకీయాల్లో ప్రముఖ వ్యక్తి. ఆ రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా పేరుండేది. ఆయన వారసుడిగా గౌతు శివాజీ రంగప్రవేశం చేశారు. శివాజీ వారసురాలుగా శిరీష్ వచ్చారు. శివాజీని మించి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందారు. అలాగే విశాఖపట్నం జిల్లాలో ప్రస్తుతం తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడిగా ఉన్న పల్లా శ్రీనివాసరావు తండ్రి పల్లా సింహాచలం తెలుగుదేశం పార్టీలో కొనసాగారు. శ్రీనివాసరావు ఆ వారసత్వాన్ని కొనసాగిస్తూ తండ్రిని మించి పేరు తెచ్చుకున్నారు. కృష్ణా జిల్లాలో కొలుసు పార్థసారథి రాష్ట్ర కేబినెట్ మంత్రిగా ఉన్నారు. ఈయన తండ్రి కేపీ రెడ్డయ్య ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేశారు. పార్థసారథి 4 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. ఇప్పుడు రెండోసారి మంత్రిగా పనిచేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒకసారి మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో రెండోసారి మంత్రిగా పనిచేస్తున్నారు. అదే కృష్ణా జిల్లాలో మండలి బుద్ధప్రసాద్ గారు, ఆయన ఈ తరం రాజకీయాల్లో అరుదైన నేత, తెలుగు భాషాభిమాని. ఆయన తండ్రి మండలి వెంకటకృష్ణారావు గారు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, మంత్రిగా పనిచేశారు, నిజాయితీపరుడిగా పేరుంది. కుమారుడు 4 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. బుద్ధప్రసాద్ గారు డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు, రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిగా కూడా పనిచేశారు. ఇక తెలుగుదేశం పార్టీలో వర్ల రామయ్య నోరున్న నేత, పేరున్న నేత కూడా. అయితే ఆయన చట్టసభలకు ఒకసారి కూడా ప్రాతినిధ్యం వహించలేకపోయారు. కానీ ఆయన కుమారుడు తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ఆ రకంగా ప్రత్యక్ష రాజకీయాల్లో రామయ్య కంటే ఒక అడుగు ముందున్నారు. ఇదే జిల్లాలో తంగిరాల సౌమ్య కూడా, తంగిరాల సౌమ్య తండ్రి ప్రభాకర్ రావు ఎమ్మెల్యేగా ఉంటూ చనిపోయారు. ఆయన స్థానంలో వారసురాలుగా రంగప్రవేశం చేశారు. వివాదరహితంగా నందిగామ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ధూళిపాళ నరేంద్ర గురించి చెప్పాలి. ఆయన 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన తండ్రి ధూళిపాళ వీరయ్య చౌదరి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. మంత్రిగా పనిచేశారు ఎన్టీఆర్ మంత్రివర్గంలో. ఆ తర్వాత సంగం డైరీ చైర్మన్గా కూడా పనిచేశారు. వీరయ్య చౌదరి వారసుడిగా రంగప్రవేశం చేసిన నరేంద్ర వరుసగా గెలుపొందారు. మన 2019లో మినహా 94 నుంచి 2024 వరకు మధ్యలో 19లో మినహా 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. సీనియర్ నాయకుడిగా పేరుంది. 2 రాష్ట్రాల్లో రాజకీయాల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. సంగం డైరీని విజయ పదంలో నడిపిస్తున్నారు. అలాగే ప్రకాశం జిల్లాలో గొట్టిపేట రవికుమార్ గారు, ఆయన పెదనాన్న కేబినెట్ మంత్రిగా పనిచేశారు. గొట్టిపేట హనుమంతరావు గారు ఎమ్మెల్యేగా పనిచేశారు. ప్రకాశం జడ్పీ చైర్మన్గా చేశారు. ఆయన వారసుడిగా రంగప్రవేశం చేసిన రవికుమార్ ఇప్పటికే 5 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నారు. పెదనాన్నలాగే మంచి పేరు తెచ్చుకున్నారు. నెల్లూరు జిల్లాలో ఆనం కుటుంబానికి 70 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉంది. ఆ రాజకీయ వారసత్వాన్ని ఆనం రామనారాయణ రెడ్డి కొనసాగిస్తున్నారు. రామనారాయణ రెడ్డి విజయవంతంగా కొనసాగిస్తున్నారని చెప్పాలి. అంటే మేబీ ఈయన చివరి వారసుడు అవుతాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈయన తర్వాత ఆ కుటుంబంలో సమర్థులు ఎవరూ కనిపించట్లేదు. రికార్డు స్థాయిలో 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, 4 సార్లు మంత్రిగా పనిచేశారు. ఎన్టీఆర్ క్యాబినెట్లోనే మంత్రిగా పనిచేశారు ఆ రోజుల్లో, 80sలో. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. కడప జిల్లాలో కమలాపురం నుంచి తొలిసారి పోటీ చేసి గెలుపొందిన పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి. ఈయన తండ్రి పుత్తా నరసింహారెడ్డి కమలాపురం నుంచి 3 సార్లు పోటీ చేశారు. 3 సార్లు ఓడిపోయారు. కానీ చైతన్యరెడ్డి మాత్రం తొలి ప్రయత్నంలోనూ గెలుపొందారు, మంచి పేరు తెచ్చుకున్నారు. మొన్న మహానాడు విషయంలో, మహానాడుకు జన సమీకరణ విషయంలో, మహానాడుని విజయవంతం చేయడంలో చైతన్య పాత్ర చాలా ఉంది. అలాగే కర్నూలులో టీజీ భరత్ పరిశ్రమల మంత్రిగా ఉన్నారు. ఈయన తండ్రి టీజీ వెంకటేష్ 2 సార్లు ఎమ్మెల్యే, 1 సారి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. తొలి ప్రయత్నంలో ఓడిపోయిన భరత్ 2019లో 24లో గెలిచారు, మంత్రి పదవి చేపట్టారు, తండ్రికి మించిన పేరు తెచ్చుకున్నారు. అనంతపురం జిల్లాలో పయ్యావుల కేశవ్ గురించి చెప్పాలి. ఆయన తండ్రి పయ్యావుల వెంకటనారాయణ 1 సారి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన వారసుడిగా రంగప్రవేశం చేసిన పయ్యావుల కేశవ్ 6 సార్లు ఎమ్మెల్యే కంటెస్ట్ చేసి 4 సార్లు గెలుపొందారు. 2 రాష్ట్రాల్లో పేరున్న రాజకీయ నాయకుడైన, మంచి వక్త, నాలెడ్జ్ ఉంది. ప్రస్తుతం ఏపీ ఆర్థిక మంత్రిగా ఉన్నారు. పిఎస్సి చైర్మన్గా కూడా పనిచేశారు. ఈయన ఎమ్మెల్సీగా పనిచేశారు. తండ్రిని మించిన పేరు తెచ్చుకున్నారు. అదే జిల్లాలో ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎస్ రామచంద్రారెడ్డి ఎన్టీఆర్ మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు, పెనుకొండ నియోజకవర్గం నుంచి. అదే పెనుకొండ నుంచి ఆయన కుమార్తె సవిత ప్రస్తుతం
మంత్రిగా ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్నారు. తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి పదవి కూడా దక్కింది. రాజకీయాల్లో దూకుడుగా వ్యవహరిస్తారన్న పేరు సవితకు ఉంది. వీళ్ళు కాకుండా ఇంకా వారసులుగా ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే వీళ్ళు ఇప్పటికైతే తండ్రిని మించిన వారసులుగా గుర్తింపు రాలేదు. సమర్థవంతంగా పనిచేస్తున్నారు కానీ వాళ్ళ తండ్రులకు వచ్చినంత గుర్తింపు అయితే ఇప్పటికి రాలేదు. ముందు ఏమన్నా వస్తుందేమో చూడాలి. ఉదాహరణకు బాలకృష్ణ గారు హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎన్టీఆర్ గారి కుమారుడు. అలాగే గాలి ముద్దుకృష్ణనాయుడు గారి కుమారుడు గాలి భానుప్రకాష్, ఆయన చిత్తూరు జిల్లాలో ఎమ్మెల్యేగా ఉన్నారు నగరంలో. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు మాజీ మంత్రి, ఆయన కుమారుడు శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా ఉన్నారు సుధీర్ రెడ్డి. తాడిపత్రిలో అస్మిత్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డిల వారసుడిగా రంగప్రవేశం చేశారు. జే నాగేశ్వర రెడ్డి కర్నూలు జిల్లాలో, బివి మోహన్ రెడ్డి వారసుడిగా ఆయన ఉన్నారు, మాజీ మంత్రి బివి మోహన్ రెడ్డి. మాజీ మంత్రి కేఈ కృష్ణమూర్తి గారి వారసుడిగా ఆయన కుమారుడు కేఈ శ్యాంబాబు కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి కుమారుడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. భూమా నాగిరెడ్డి గారి కుమార్తె భూమా అఖిలప్రియ, బుడ్డా వెంగళరెడ్డి కుమారుడు బుడ్డా రాజశేఖర రెడ్డి, వీళ్ళంతా కూడా ఆ వారసత్వ పరంపరలో ఎమ్మెల్యేలు అయ్యారు. అయితే ఇప్పటికైతే వీళ్ళకి తండ్రులకు వచ్చినంత పేరు రాలేదు. మాచర్ల నుంచి జోలకంటి నాగిరెడ్డి, జోలకంటి దుర్గాంబ ఇద్దరు ఎమ్మెల్యేలుగా పనిచేశారు. వాళ్ళిద్దరు కుమారుడు జోలకంటి బ్రహ్మారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు ప్రస్తుతం. నాదెండ్ల మనోహర్, నాదెండ్ల భాస్కర్ రావు గారు మాజీ ముఖ్యమంత్రి, ఆయన కుమారుడిగా నాదెండ్ల మనోహర్ ప్రస్తుతం రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నారు. ఇంతకుముందు స్పీకర్గా పనిచేశారు. అయితే భాస్కర్ రావు గారికి వచ్చినంత పాపులారిటీ ఇంకా మనోహర్ గారికి రాలేదు ప్రస్తుతానికైతే. వసంత కృష్ణప్రసాద్ గారు, వసంత నాగేశ్వరరావు గారి కుమారుడు, మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు గారి కుమారుడు వసంత కృష్ణప్రసాద్ మైలవరం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆదిరెడ్డి అప్పారావు కుమారుడు ఆదిరెడ్డి వాసు రాజమండ్రి ఎమ్మెల్యేగా ఉన్నారు. నల్లమల్లి మూలారెడ్డి కుమారుడు రామకృష్ణారెడ్డి, యనమల రామకృష్ణుడు కుమార్తె దివ్య, అశోక్ గజపతిరాజు గారి కుమార్తె పోసపాటి ఆదిత్య గజపతిరాజు, వీళ్ళంతా కూడా వారసులుగా రంగప్రవేశం చేశారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వీళ్ళు ఎంతవరకు విజయవంతం అవుతారనేది రాబోయే రోజుల్లో చూడాలి. అలాగే కొంతమంది ఎంపీలు కూడా ఉన్నారు వారసులుగా వచ్చిన వాళ్ళు. గంటి హరీష్ మాథుర్, జిఎంసి బాలయోగి లోక్సభ మాజీ స్పీకర్గా పనిచేశారు, రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ఆయన కుమారుడు గంటి హరీష్ మాథుర్ అమలాపురం నుంచి ఎంపీగా గెలిచారు ఆయన. అయితే ఇప్పటికైతే తండ్రికి వచ్చినంత పేరు మాధురికి ఇంకా రాలేదు. ఫ్యూచర్లో వస్తుందేమో చూడాలి. తర్వాత భరత్ గురించి కూడా చెప్పాలి. విశాఖపట్నం ఎంపీగా మతుకుమల్లి భరత్, ఆయన తండ్రి రాజకీయాల్లో లేరు కానీ ఆయన తాతలు ఇద్దరు రాజకీయాల్లో ఉన్నారు. తండ్రి వైపు నుంచి మూర్తి గారు తెలుగుదేశం పార్టీ ఎంపీగా పనిచేశారు, తెలుగుదేశంలో అగ్రనేతగా కొనసాగారు. అలాగే తల్లి వైపు నుంచి కావూరి సాంబశివరావు, ఆయన కాంగ్రెస్ పార్టీ తరఫున అనేకసార్లు ఎంపీగా గెలుపొందారు, మంత్రిగా కూడా పనిచేశారు కొంతకాలం పాటు. సో వాళ్ళ స్థాయిని అందుకుంటారా లేదా అనేది రాబోయే రోజుల్లో చూడాలి. దగ్గుబాటి పురంధేశ్వర్ గారు కూడా వారసురాలుగానే రంగప్రవేశం చేశారని చెప్పొచ్చు. ప్రస్తుతం బీజేపీలో రాజమండ్రి నుంచి ఎంపీగా ఉన్నారు. కాకపోతే ఎన్టీఆర్ స్థాయిని అందుకోవటం అనేది ఇది సాధ్యం కాదు. అది బాలకృష్ణ గారు కావచ్చు, లేదంటే పురంధేశ్వర్ గారు కావచ్చు. పాపులారిటీలో కానీ పదవుల్లో కానీ ఆయన స్థాయికి వస్తారని చెప్పలేం. ఇక పుట్టా మహేష్ ఏలూరు నుంచి ఎంపీగా ఉన్నారు. ఆయన కూడా పుట్ట సుధాకర్ యాదవ్ కుమారుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. మొదట్లో ఆయన ఏదో వారసత్వంతోనో ఆర్థిక బలంతోనో వచ్చాడనే అభిప్రాయం ఉన్నప్పటికీ ఈ ఏడాది కాలంలో ఎంపీగా ప్రూవ్ చేసుకున్నారు. పనితీరు బాగుందని అక్కడ ప్రజలు చెప్తున్నారు. డెఫినెట్గా తండ్రిని మించిన రాజకీయ నాయకుడు అవుతాడంలో ఎలాంటి సందేహం లేదు. లావు కృష్ణదేవరాయలు కూడా లావు రత్తయ్య గారి వారసుడిగా రంగప్రవేశం చేశారు. రత్తయ్య గారు గతంలో ఎన్టీఆర్ తెలుగుదేశం తరపున ఎంపీగా బాపట్ల నుంచి కంటెస్ట్ చేశారు. రాజకీయాలతో టచ్లో ఉంటారు ఆయన, కానీ ఎప్పుడు కూడా ఎన్నికల్లో గెలవలేదు. కానీ ఆయన వారసుడిగా వచ్చిన లావు కృష్ణదేవరాయలు మాత్రం తొలి ప్రయత్నంలో వైసీపీ నుంచి నరసరావుపేటలో ఎంపీగా గెలిచారు. రెండో ప్రయత్నంలో తెలుగుదేశం నుంచి ఎంపీగా గెలిచారు. ఆయన పనితీరు బాగుంది. పార్లమెంటరీ పార్టీ నాయకుడు ఉన్నారు. నరసరావుపేట నియోజకవర్గ అభివృద్ధికి అలాగే రాష్ట్ర సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లడంలో సమర్థవంతంగా పనిచేస్తున్నారు. ఇతను తండ్రిని మించిన రాజకీయ నాయకుడు అయ్యాడని చెప్పాలి. అలాగే బైరెడ్డి శబరి తండ్రి బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఒకప్పుడు ఎమ్మెల్యేగా పనిచేశారు. కొంతకాలం పాటు క్రియాశీలకంగా ఉన్నారు రాజకీయాల్లో, ఒక 20-25 ఏళ్ల పాటు. ఆ తర్వాత ఆయన వారసురాలుగా ఇప్పుడు శబరి వచ్చారు. తెలుగుదేశం నుంచి ఎంపీగా గెలిచారు. ఖచ్చితంగా తండ్రిని మించిన పేరు తెచ్చుకుంటారని చెప్పవచ్చు. Like, share and subscribe to Rajaniti channel.